హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో గోంగూర పచ్చడి రెసిపీ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం తయారు చేసే విధానం చూద్దామండి. ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలను, ఒక 6-7 ఎండుమిర్చిని కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని బాగా క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. మళ్ళీ అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూరని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి. అదంతా పచ్చి స్మెల్ వెళ్ళి మనం వేసిన ఆయిల్ కొద్దిగా కనిపిస్తుందండి. అంతవరకు మనం తర్వాత ఎండుమిర్చిని, ధనియాలను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదండి. దాంట్లో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 సార్లు పల్సిస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. మళ్ళీ వేరొక బాండీలో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత 10-15 వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకోవాలండి. ఒక 2 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి పోపులో. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా లో ఫ్లేమ్లో మరొక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఆయిల్ పైకి కనిపిస్తుందండి. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుందండి. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.